హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ వంటలు కాదు, తంటలు కాదు, మా షాపింగ్ కాదు, చీరలు కాదు, సొమ్ములు కాదు, అంతకంటే పెద్ద అద్భుతమైన ప్రపంచం పుస్తక ప్రపంచం. జనరల్గా మనం అనుకుంటూ ఉంటాము, పుస్తకాలు ఈ రోజుల్లో ఎవరు చదువుతున్నారు, పిల్లలు మొబైల్కు అడిక్ట్ అయిపోయారు, టీవీకి అడిక్ట్ అయిపోయారు పెద్దవాళ్ళు అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఎంతమంది పుస్తకాలను ఇష్టపడుతున్నారు, ఎంతమంది చదువుతున్నారు. ఏజ్తో సంబంధం లేదు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు. ఇది అద్భుతమైన ప్రపంచం. అండ్ నాకు కళ్యాణ్కు చాలా చాలా ఇష్టం బుక్స్. అండ్ ఇనీషియల్ స్టేజ్లో మై ప్రాపర్టీ షో అనేసి నేను ఒకటి నా దగ్గరున్న లైబ్రరీ చూపించాను మీకు. చాలా ఇష్టం బుక్స్ చదవడం. ఈ మధ్య కొంచెం ఏమంటారు, టైం లేకనా బద్ధకం ఎక్కువయ్యా కొంచెం తక్కువ చదువుతున్నా. అదర్వైజ్ నాకు చాలాసార్లు అనిపిస్తుంది నేను చదివిన బుక్స్ గురించి కూడా మీతో అప్పుడప్పుడు మాట్లాడదాం. అయితే ఈసారి స్పెషాలిటీ ఏంటంటే, కళ్యాణ్ ఒక స్పెషల్ స్టాల్ కొరకు ఖచ్చితంగా కొంచెం ఎర్లీగా వెళ్దాము. అది ఎక్కడ పెట్టారో తెలియదు, మనకు దొరకకపోతే కష్టం అవుతుంది, మళ్ళీ అక్కడ అంత దూరం వెళ్ళి వేస్ట్ అవుతుంది. అంటే బుక్స్ అయితే కొన్ని సగం కొనుక్కొని రావచ్చు, కానీ ఆ స్టాల్ను విజిట్ చేయకుండా రావద్దనేది తన ఇంటెన్షన్ అనమాట. సో ఫైనల్గా మాకు ఆ స్టాల్ దొరికింది. దాని పేరు దా సుభాషితం అని పెట్టుకున్నారు. యాక్చువల్లీ ఏంటంటే డిజిటలైజ్ చేశారు కొన్ని బుక్స్ను, కొన్ని నావెల్స్ను, కొన్ని పద్యాలను కూడా. అనేక నాటకాల్లో పాలు పంచుకున్నారు. వాటన్నిటిలో చెప్పుకోదగ్గది చంద్రగుప్త నాటకంలో నందుని పాత్ర వేయడం. ఇందులో బళ్ళారి రాఘవ, మాధవపెద్ది వెంకటరామయ్య, పారుపల్లి సుబ్బారావు వంటి హేమాహేమీల సరసన బిఎన్ రెడ్డి నటించారు. అందులోనూ బళ్ళారి రాఘవే దర్శకుడు, నిర్మాత కూడా. 1927లో తన 19వ ఏట పెళ్ళయింది. సో అక్కడికి వెళ్ళాము. వాళ్ళు ఏదో చెప్పారు స్టోరీ. అంటే వాళ్ళ ఫండ్స్ వల్ల కొంత ముందుకు వెళ్ళట్లేదు యాప్ అదేనేసి. అలా పడుకునేటప్పుడు పిల్లల పక్కన పెట్టినా కూడా సుభాషితాలు, పద్యాలు అలాంటివి కానీ, చిన్న చిన్న కథలు కానీ ఎంత బాగా వినుకుంటూ నిద్రపోతారేమో. అంత బ్యూటిఫుల్ వాయిస్. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేసే ప్రయత్నం అన్నీ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, అందరికీ రీచ్ అవ్వాలి, మనమే ఆల్ ది బెస్ట్ చెప్పుకోవాలేమో. ఇలాంటివి చాలా రావాలనేసి. అండ్ ఎక్కడికి వెళ్ళినా మన కలగూరగంప ఫ్యామిలీ బోల్డ్ ఉంటుంది కాబట్టి, చాలా పెద్ద గంప మనది కాబట్టి చాలామంది కలిసారు. వేరే వాళ్ళు మిమ్మల్ని కలవడం చూసారు, మేము కలుస్తున్నాం. ఏం పేరు? మీ పాప ఇది మేడం, మీ పాప కూడా మేము ఫ్యాన్స్. ఓ ఏంటండి, మీకు అంత పెద్ద అమ్మాయి ఉందా? ఎంత ఉంది, చదువుకుంటుందా? జాబ్ చేస్తా, 3 years జాబ్. ఓకే చిన్నవా తల్లి. జబ్బు డబ్బు పుస్తకాలు ఎవరు ఎత్తుకపోరని మంచిగా పెడతారు. మీరు రెసిపీస్కి సంబంధించిన వీడియోస్ ఏమైనా చేస్తారా? అన్నీ చేస్తా, రావు రెసిపీస్ కానీ పెడతా అండి. సో కైండ్ ఆఫ్ థ్యాంక్ యూ అండి. బాయ్ తల్లి. మా అమ్మమ్మ చూస్తుంది ఈవిడ. నువ్వు చూడమా? అప్పుడప్పుడు చూస్తాను. అమ్మమ్మ చూస్తుంటే చూస్తాను. అమ్మమ్మలతో మనకేం పని. బుక్స్ ఎక్కువ కొనలేదు ఈసారి, కొన్ని కొనుక్కున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ అన్నీ కూడా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పబ్లిష్ అయినాయి. కొత్త రైటర్స్ వైజ్గా అన్నీ ఉన్నాయి మా దగ్గర కాబట్టి, కొత్త ఎడిషన్స్ వచ్చినప్పుడల్లా తెప్పించేశాడు కాబట్టి ఎక్కువ కొనలేదు. రావద్దు, అక్క, కుక్క, నక్క, వక్క. ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలా.
ఎగ్జిబిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 22 డిసెంబర్కు. ఇది 1 జనవరి వరకు ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే మండే టు ఫ్రైడే వచ్చి మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 to 8:30 వరకు ఉంటుంది. వీకెండ్స్ అంటే సాటర్డే సండే రోజు మధ్యాహ్నం 1 o'clock స్టార్ట్ అయ్యి 9:30 వరకు ఉంటుంది అనమాట. బట్ ఏదో సినిమా కాదు కదా టైంకి పోయి రావడానికి. ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా వెళ్ళి సరదాగా టైం తీసుకొని బుక్స్ అన్నీ శ్రద్ధగా చెక్ చేసుకొని కొనుక్కొచ్చుకోండి. ఓకే, నా పిల్లల్ని తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. అంటే మాల్స్కు వాటికి వీటికంటే కూడా ఇలాంటి వాటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా ఒక మంచి హ్యాబిట్ను మనం పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. ఫ్యూచర్లో వాళ్ళకి అనిపించినప్పుడు అరే ఇలాంటిది ఒకటి ఉంది కదా అనిపిస్తుంది అనమాట. అదనమాట వెనక ఉన్న స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.